ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోండి. ఏమైందే వాడికి? మొహం అలా పెట్టుకున్నాడు. నువ్వేమన్నా అన్నావా? నేనేమల్లా. వాడి గురించి మీకు తెలిసిందే కదా. టీ చల్లారిపోతుంది, ముందు తాగయ్యా. ఏం గెలిపేవే టీలో? నిన్నే మంగళ, ఇవాళ ఏం టీ పొడితో టీ పెట్టావు? వాసన మంచిగా వస్తుంది. ఇప్పుడే కదా మీరు వచ్చారు, మీకు అందుకే అలా అనిపిస్తుంది అంతే. నేను వెళ్ళి మొహం కడుక్కుని వస్తాను. సరే. అక్క, నాకెందుకో భయంగా ఉంది, నాకెందుకో కంగారు ఉందక్క. తను కూర్చున్న కొమ్మని తనే నరుకున్న మూర్ఖుల్లా మనం ఉన్నామక్క. బావకేమనైతే బాగి మన మాట వింటదా? గా మనోహరిని నమ్ముకొని గుడ్డిగా పోవడం కరెక్ట్ కాదే మొక్క. రే తమ్ముడు, ఈ ముసలోడు ఆ భాగి ఎంత కష్టపడినా సరే 50 లక్షలు సంపాదించలేర్రా. లక్ష్మీదేవి మొదటిసారి మన ఇంటి గడప తొక్కుతుంది. ఎక్కువ ఆలోచించకుండా ఆనందపడు. గది కాదక్క, ఇప్పుడు ఆ పసరు వల్ల బావకేమైతుందక్క? కాళ్ళు చేతులు పడిపోవచ్చు, మాట కూడా పడిపోవచ్చు, అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేయచ్చు. ఏమో, ప్రాణం కూడా పోవచ్చు. తన దశదిన కర్మ చేశాం కదా, అస్థికలు నదిలో కలపాలి కదా, ఇంకా కలపలేదు. సరే అమ్మా, ఒక మంచి రోజు చూసి వెళ్ళి ఆ అస్థికలు కలిపేద్దాం. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది బాలిక. పుట్టగానే కన్నవారికి దూరమయ్యావు. పెళ్లితో ప్రేమ నీకు పరిచయమైనది. పిల్లలు పుట్టడముతో నీకంటూ ఒక రక్త సంబంధం ఏర్పడినది. కానీ ఆ దేవుడికి కూడా నీ ఆనందము చూసి అసూయ కలిగినదేమో. సంతోషమును నీకు దూరము చేసి నీకు బాధను కన్నీళ్లను మిగిల్చాడు. బాలిక, బాలిక, ఎందులకు కంగారు పడుచుంటివి? నేనా కంగారు పడుతున్నానా? అబే లేదు గుప్తా గారు. నీలో ఉన్న భయములను బాధలను నా వద్ద కూడా దాచుచుంటివా? అస్థికలు కలుపుతానని చెప్పిన దగ్గర నుంచి ఎందుకో
భయంగా ఉంది గుప్తా గారు. అంటే అస్థికలు కలిపితే మంచిదే కదా? నాకు మంచిది బాలిక. అంటే నీవు ఈ లోకమును విడిచి శాశ్వతముగా మా లోకమునకు వెళ్ళెదవు. నేను వచ్చిన కర్తవ్యము ముగిసినది కావున నేను కూడా మా లోకమునకు వెళ్ళెదను. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ దగ్గర అంగుళికం లేదు కదా? నేనెక్కడికి వెళ్ళను, నాకు తెలుసు. నా అంగుళీకముతో ఇక నాకే అవసరమూ లేదు బాలిక. నీ అస్థికలు నీట కలిపిన పిమ్మట నీ అస్తిత్వము అంతర్ధానమవుతుంది. నీవు ఈ లోకముని వదిలి వెళ్ళుట తథ్యము. లేదు లేదు గుప్తా గారు, ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. నేను నా పిల్లల్ని చూడకుండా ఉండలేను. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి గుప్తా గారు. చేయుటకు ఏమీ లేదు బాలిక. నీ లలాట లిఖితము అటులనే ఉన్నది. నీ తలరాతను ఇప్పటికైనను నీవు అంగీకరింపుము. మీరెన్ని చెప్పినా సరే నేను ఇక్కడి నుంచి రావడానికి ఒప్పుకోను. ఇచట ఉండి నీవు ఏమి చేయుదువు? ఇవాళ నీ పిల్ల పిచ్చుకల ఆనందాన్ని చూచితివి. రేపు వారికి వచ్చి ఒక కష్టమును చూసెదవు. వారి బాధ ఆనందము నీకు అర్థమగును గాని నీ ప్రేమ వాత్సల్యము వారికి కనిపించదు, అర్థము కాదు. అసలు ఎందులకు నీకీ ఆరాటము? నీ దశదిన కర్మ ముగిసిన పిమ్మట భౌతికంగా నీకును నీ కుటుంబమునకు అన్ని బంధములు తెగిపోయినవి బాలిక. అప్పుడు చెప్పితిని, ఇప్పుడు చెప్పుచుంటిని. మనిషి ఆశకు హద్దు ఉండదు. మనిషి కష్టమును రుచి చూచినచో సుఖము యొక్క విలువ తెలియను. నీ పిల్ల పిచ్చుకుల కష్టాన్ని నీవు తీర్చినచో ఇక వారు బతికి ఏమి ఉపయోగమున్నది? ఈ లోకమును వదిలి వెళ్ళుటకు సిద్ధముఖము బాలిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.